ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే మీడియా అనేది ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజు ఆ మీడియాలో ఏం జరుగుతుందంటే అందులో నేను ఒకదాన్ని ఉన్నానండి. ప్రతిరోజు ఉదయం లేస్తూనే టీవీలో ఏం న్యూస్ వస్తుందని వాచ్ చేస్తుంటాను. అలాగే అందరికీ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చిన మన గెస్ట్లు చీఫ్ గెస్ట్లే అనమాట. మన ఆడియన్స్ అందరూ చీఫ్ గెస్ట్లే, నాకు చీఫ్ గెస్ట్లే అనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. ఒక మహానుభావుడు ఎప్పుడో పాట రాశాడో చిన్న గుర్తుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిదురు మరిచి ఇది అంటే ఆ సాంగ్ ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే అది తెలియదండి, అందుకే నేను చెప్తున్నాను. అది ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే మా పాప సుమయారెడ్డి గారు హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్, నా రోల్ మోడల్ కూడా నా కూతురేనండి. నాకైతే ఇది తను ఎన్నో ఎదురు చూసింది. ఒక 10 years నుంచి తను రావాలనుకున్న స్టేజ్కి రాలేకపోయింది. అలా కాదు, ఎందుకు ఒకరి కోసం నేను ఎదురు చూడాలి, నేనే ముందు అడుగేద్దామని తను ముందడుగు వేస్తే మేమందరం ఆమె వెనక సపోర్ట్గా నిలిచాం. అంత తప్ప మేము పెద్దగా ఏం చేసి లేదండి. అందుకే ఈ డియర్ ఉమా సినిమాని April 18 థియేటర్లో చూసి అంటే మామూలుగా మన ఆడియన్స్ అందరూ ఎలా ఉందనేది పబ్లిక్ టాక్ వస్తే అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రతి ఇంటిలోనూ ప్రతి మనిషికి ఏదో ఒక చోట మనము ఆ పెయిన్ అనుభవించి ఉంటాము. ఆ పెయిన్ ఎందుకు ఎలా వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ డియర్ ఉమాలో రైటర్ సుమయారెడ్డి గారు చక్కగా వివరించారు. అలాగే మరి మా డైరెక్టర్ గారికి నా మీద కోపం వస్తుంటుంది, ఏంటమ్మ గారు రైటర్ అనే పొగుడుతున్నారు, డైరెక్టర్ గారిని పొగట్లేదని. అలాగే రాజేష్ గారు, ఈరోజు మా ట్రావెలింగ్ కాదండి, ఒక షార్ట్ ఫిలిం తీసాము, దానికి అవార్డు రివార్డు 2 వచ్చాయి. అందుకు మా డైరెక్టర్ గారు ఆ రోజు మా అమ్మాయి మాట ఇచ్చింది, మనం ట్రావెలింగ్ చేద్దాం రాజేష్ గారు అని. రాజేష్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళ సినిమా గురించి. చాలా బాగా ఆయన ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మన యాంకర్ గారు కూడా చెప్పారు, రాజేష్ మహాదేవ్ గారు ఒక మంచి 100 crores సినిమా తీశారు. మా రాజేష్ గారితో కూడా మాకు అలాగా 100 crores వస్తే చాలా హ్యాపీగా. అలాగే రాజేష్ గారు కూడా ఒక మంచి డైరెక్టర్గా చరిత్రలో నిలిచిపోవాలని కోరుతున్నాను. ఇంకా వీళ్ళందరి గురించి అంటే ఇంకొక విషయం చెప్పాలి, 24 crafts గురించి చెప్పాలంటే డే అండ్ నైట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి నిజంగా వాళ్ళని చూసే వర్షం ఎండ లేదంటే ఇంక ఎలాంటి దీంట్లో అయినా పాప టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్ కానీ మళ్ళీ కెమెరామెన్ కానీ చాలా అండి, వాళ్ళందరికీ కూడా నా తల ఉంచి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నానండి. ఈ సినిమాని మనం సినిమా అంటే 3 గంటలో 2 గంటలో సినిమా చూసి ఇది బాగుంది ఇది బాగోలేదని అంటే నేను కూడా అప్పుడప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంటానండి. కానీ ఈ ఫస్ట్ మూవీలో మేము దిగి దాన్ని ఎలా ఉంటుంది ఆ ట్రావెలింగ్, ఆ కష్టం ఏంటి అనేది చాలా నేర్చుకున్నానండి. కాబట్టి April 18 ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాని చూసి మాకు ఓ విజయ అవకాశాన్ని సుమయారెడ్డి డియర్ ఉమాని విజయకేతం ఎగరేయాలని కోరుతున్నాను. That's so sweet of you, Amma.